ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో మనకి ఇది 7th ఏప్రిల్ వచ్చిన కరెంట్ అఫైర్లో భాగంగా హార్మోజ్ను దాటిన 2 LPG నౌకలు. ఇందులో మనకి కావాల్సిన ఏంటి కరెంట్ అఫైర్ అంటే ఓడరేవులు నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎవరు అంటే ముఖేష్ మంగల్. ఇంత సరిపోతుంది మనకి. ఓడరేవులు నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎవరు ముఖేష్ మంగల్. కలకత్తా చీఫ్ జస్టిస్కు క్షమాపణ చెప్పాలి. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశం. మాల్దా మూకదాడి కేసులన్నీ NIAకి బదిలీ. అయితే మనకి ఈ టాపిక్లో కలకత్తా CJI ఎవరు తెలుసుకోవాలి. కలకత్తా CJI సంజయ్ పాల్. January 16, 2026 రోజు ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. అసలు ఈ టాపిక్ మొత్తం జరిగింది ఎందుకంటే బెంగాల్లోని ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు తొలగిస్తుంటే అక్కడ ఉన్న కొంతమంది లోకల్ పీపుల్ బంధించిండు వాళ్ళని అని చెప్పి దాని నేపథ్యంలో జరిగింది. అయితే ఈ న్యాయవాదులు ఏమంటున్నారంటే మాకు ఈ బెంగాల్ గవర్నమెంట్ పై నమ్మకం లేదు, మాకు ఈ కేసులన్నీ NIAకి బదిలీ చేయాలి, అలాగే ప్రొటెక్షన్ కల్పించాలి కేంద్ర బలగాలతోటి అని కోరుతున్నారు. అయితే కేంద్ర బలగాలు స్టేట్కి రావడానికి సంబంధించిన ఆర్టికల్ 257A, 355. ఈ 357A అనేది లేదు. ఎందుకంటే కేంద్రం తనకు కావాల్సినప్పుడు కేంద్ర బలగాల్ని రాష్ట్రానికి పంపడం ఇది రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వాళ్ళకి కావాల్సినప్పుడే రాష్ట్రం కోరినప్పుడు మాత్రమే కేంద్రం పంపేలాగా చేసిన ఆర్టికల్ 355 ఇది ప్రజెంట్ లేదు. ఇది 1976 42వ రాజ్యాంగ సవరణ దీన్ని తెచ్చారు. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేశారు. ఇది లేదు, ఓన్లీ ఇది మాత్రమే ఉంది. రాష్ట్రం కోరినప్పుడు పంపిస్తారు.